అటువంటి అనేక కథలు ఉన్నాయి, అనేక మంది వీరుల కథలు. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి వీరుడి కథ ఉంది. ఆయన పేరు ఇయాన్ కార్డోజో. ఇయాన్ కార్డోజో 1971 యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన కాలు బాంబు పేలి కాలు నుజ్జు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయనని తీసుకొచ్చి ఆపరేషన్ చేసేందుకు యుద్ధ భూమిలో ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఆపరేషన్ చేసేటటువంటి ఒక చోటకి తీసుకొచ్చారు. అక్కడ బందీగా ఉన్నటువంటి పాకిస్తాన్ల రక్తం తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాడి రక్తము ఇయాన్ కార్డోజోకి ఇద్దామని. ఇయాన్ కార్డోజోస్ ఫస్ట్ కండిషన్ ఫర్ ఆపరేషన్ ఏంటంటే, నా శరీరంలోకి పాకిస్తానీ రక్తం ఎక్కొద్దు. మిలిటరీ వాళ్ళు అన్నారు, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు ఊరుకోమన్నారు. సరే, ఏదో రకంగా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత ఇయాన్ కార్డోజో ఆయన కాలు ఆపరేషన్ అవ్వడానికి ముందు కాలు నుజ్జు అయింది, ఏం చేయాలి అన్నప్పుడు అతను ఇది కనుక ఉండినట్లయితే గ్యాంగ్రీన్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి భావించి తను గూర్ఖా రెజిమెంట్కి చెందినవాడు తన తోటి గూర్ఖా సోల్జర్ని పిలిచి, నీ దగ్గర ఉన్నటువంటి కుక్రీ, గూర్ఖాల కత్తిని కుక్రీ అంటారు, ఇలా వంగి ఉంటుంది, ఆ కుక్రీతో నా కాల్ని కట్ చేయమంటాడు. మై నైకర్ సక్తా సాబ్ అంటాడు గూర్ఖా. మాణిక్ షా చెప్తాడు, ఎవరైనా గనక నాకు చావంటే భయం లేదు అంటే వాడు అయితే అబద్ధం చెప్తుండాలి, లేకపోతే వాడు గూర్ఖా అయి ఉండాలి. అటువంటి గూర్ఖా కాలు కోయడానికి భయపడతాడు. ఇయాన్ కార్డోజో వాడి కుక్రీని లాగి తన కాలుని తాను కట్ చేసుకుని దీనిని సమాధి చేయమని అడుగుతాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆపరేషన్ అయింది, బయటకు వచ్చాడు. ఆయన ఆర్మీ నుంచి రిటైర్ కాలేదు. ఆయనని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, నిన్ను ఒక క్లరికల్ కైండ్ ఆఫ్ జాబ్లో పెడతామంటారు. ఆయన అప్పటికే మేజర్ జనరల్. నేను క్లరికల్ జాబ్ చేయను, నేను యుద్ధం చేస్తానంటాడు. కొండలు ఎక్కడంలో అతను కృత్రిమ కాలుతోటి కొండ ఎక్కి అందరికన్నా కాళ్ళున్న వాళ్ళకన్నా ముందెళ్ళి పైకెక్కిన తరువాత అతను నేను ఫస్ట్ వచ్చానని చెప్పిన తర్వాత ఆర్మీ అధికారులు లేదు నిన్ను ఆర్మీ ఆపరేషన్లో పెడతామంటారు.